Hi students, welcome to my channel Math Chem Made Easy. Intermediate first year కి సంబంధించి యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకుని పాస్ గ్యారంటీ 20 డేస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో భాగంగా డే 1లో ఫిజిక్స్ కి సంబంధించి ఫ్రిక్షన్లో 2-4 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆ 2-4 మార్క్స్ పబ్లిక్ ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ క్వశ్చన్స్ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రిక్షన్ అనే టాపిక్లో రైట్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్ అని అడుగుతారు పబ్లిక్ ఎగ్జామ్లో. అడ్వాంటేజెస్ ఇక్కడ ఫోర్ పాయింట్స్ మెన్షన్ చేసాం, డిసడ్వాంటేజెస్ ఒక 4 మెన్షన్ చేసాం. పబ్లిక్ ఎగ్జామ్లో ఎనీ 2 అడ్వాంటేజెస్ ఎనీ 2 డిసడ్వాంటేజెస్ రాస్తే సరిపోతుంది. కానీ ఓన్లీ అడ్వాంటేజెస్ అడిగితే అప్పుడు 4 ఖచ్చితంగా రాయాలి, ఓన్లీ డిసడ్వాంటేజెస్ అడిగితే 4 రాసేయాలి. అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కలిపి అడిగినప్పుడు మాత్రమే ఇక్కడ 2 పాయింట్స్ అక్కడ 2 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. అసలు ఫ్రిక్షన్ అంటే ఏంటి? ముందుగా మనం ఫ్రిక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ద అపోజింగ్ ఫోర్స్ టు ద మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ఫ్రిక్షన్. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది, ఆ సర్క్యులర్ గా మూవ్ అవుతుందా లీనియర్ గా మూవ్ అవుతుందా అనే విషయం తర్వాత పక్కన పెడితే, ఆ మూవ్ అయ్యేటువంటి ఆబ్జెక్ట్ ని అపోజ్ చేసే ఫోర్స్ ని ఏమంటామంటే కనుక ఫ్రిక్షన్ అంటాం. సో ఈ ఫ్రిక్షన్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే, వాక్ ఆన్ ద రోడ్. మనం రోడ్ మీద నడుస్తున్నప్పుడు మన కాలికి రోడ్డుకి మధ్యలో కొంత ఫ్రిక్షన్ ఉంటుంది. ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల మాత్రమే మనం ముందుకి మూవ్ అవ్వగలుగుతున్నాం. సో వాక్ ఆన్ ద రోడ్. సెకండ్ వన్ ఈజ్ పిక్ అండ్ హోల్డ్ ద బుక్. బుక్ ని పిక్ చేసుకొని బుక్ ని హోల్డ్ చేయడం, లేదా పెన్నుని హోల్డ్ చేయడం. ఇది పెన్నుకి మన హ్యాండ్ కి మధ్య కొంత ఫ్రిక్షన్ ఉంటుంది. ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల ఇది మనకు హోల్డ్ అయి ఉంటుంది. అలాగే డ్రైవ్ ఏ నైల్ ఇన్ టు ద వాల్ లోకి మనం నైల్ గనక అంటే మేకను తీసుకుని హ్యామర్ తోటి వాల్లోకి మనం డ్రైవ్ చేసినప్పుడు ఈ నైల్ కి వాల్ కి మధ్యలో ఫ్రిక్షన్ ఉంటుంది. అలాగే హ్యామర్ కి ఈ నైల్ కి మధ్యలో కూడా కొంత ఫ్రిక్షన్ ఉంటుంది. ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్లే ఈ డ్రైవ్ అవుతుంది, మనకి మేక్ అనేటువంటిది గోడలోకి వెళ్తుంది. నెక్స్ట్, స్టాప్ ఏ మూవింగ్ వెహికల్ మూవ్ అయ్యే వెహికల్ స్టాప్ చేయాలంటే బ్రేక్ వేయాలి. సైకిల్ బ్రేక్ వేస్తాం అనుకోండి, వెంటనే ఏమవుతుంది, ఆ బ్రేక్స్ వెళ్ళి ఆ టైర్ కి బ్రేక్ కి మధ్య కొంత ఫ్రిక్షన్ ఫామ్ అయ్యి ఆటోమేటిక్ గా వీల్స్ మూవ్ అవడం ఆగుతాయి. సో అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్ లో వాక్ ఆన్ ద రోడ్, పిక్ అండ్ హోల్డ్ ద బుక్, డ్రైవ్ నైల్స్ ఇన్ టు ద వాల్స్, స్టాప్ ఏ మూవింగ్ వెహికల్ అని రాస్తే సరిపోతుంది. డిసడ్వాంటేజెస్, ఫ్రిక్షన్ వల్ల వచ్చేటువంటి డిసడ్వాంటేజెస్ ఏంటి? ఏదైనా ఒక వెహికల్ లో ఫ్రిక్షన్ ఉందనుకోండి, ఆ ఫ్రిక్షన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే డిక్రీజ్ ద స్పీడ్. మనం ఎంత స్పీడ్ గా మనం డ్రైవ్ చేసినా గానీ ఆ స్పీడ్ ఏమవుతుందంటే తగ్గిపోతుంది ఫ్రిక్షన్ ఉండడం వల్ల. అలాగే వియర్ అండ్ టియర్ ఆఫ్ మిషన్స్ లో సౌండ్ వస్తూ ఉంటది ఫ్రిక్షన్ ఉంటే. వియర్ అండ్ టియర్ అంటే కనుక డిస్టర్బ్డ్ సౌండ్ అనేది ఫామ్ అవుతుంటది. అలాగే ఫారెస్ట్ ఫైర్ అంటే సమ్మర్ సీజన్ లో మనకి ఫారెస్ట్ లో ఉన్న ట్రీస్ అని ఎండిపోయి ఉంటాయి. ఆ బ్రాంచెస్ ఒకదానితో ఒకటి ఫ్రిక్షన్ చెందడం వల్ల, ఆ ఫ్రిక్షన్ వల్ల ఏమవుతుందంటే వాటి మధ్యలో ఫైర్ అనేటువంటిది పుట్టి మొత్తం అడవంతా కాలిపోవడానికి అవకాశం ఉంది, ఫారెస్ట్ ఫైర్. అలాగే అన్వాంటెడ్ హీట్ ఇన్ ఇంజిన్. సో ఇక్కడ ఫ్రిక్షన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇంజిన్ లో అన్వాంటెడ్ హీట్ రిలీజ్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే అన్వాంటెడ్ హీట్ రిలీజ్ అయిపోయిందో మనకి ఆ మెషిన్ అంతా కూడా లేదా ఇంజిన్ అంతా కూడా వేడెక్కుతుంది అనమాట. వేడెక్కడం వల్ల మనకి ఫ్యూయల్ కన్సంప్షన్ లో కానీ లేకపోతే కనుక దాని ఫ్రీనెస్ లో కానీ ఇవన్నిటిలో ప్రాబ్లం వస్తుంది. ఏదైనా ఫ్రిక్షన్ కి సంబంధించిన అడ్వాంటేజెస్ 4, డిసడ్వాంటేజెస్ 4. వీటిలో 2 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, హౌ కెన్ యూ డిక్రీజ్ ద ఫ్రిక్షన్ లేదా రెడ్యూస్ ద ఫ్రిక్షన్? ఎక్స్ప్లెయిన్ ద మెథడ్స్ టు రెడ్యూస్ ద ఫ్రిక్షన్ అని అడుగుతారు పబ్లిక్ ఎగ్జామ్ లో. 4 మెథడ్స్ ఇక్కడ మెన్షన్ చేసాం. ఫస్ట్ వన్ ఈజ్ పాలిషింగ్, సెకండ్ వన్ లూబ్రికెంట్స్, థర్డ్ వన్ బాల్ బేరింగ్స్, ఫోర్త్ వన్ స్ట్రీమ్ లైనింగ్. పాలిషింగ్ అంటే ఇక్కడ నువ్వు తీసుకున్నటువంటి ఆబ్జెక్ట్ ఫ్రిక్షన్ ఎక్కడైతే జరుగుతుందో ఆ ఆబ్జెక్ట్ మీద పాలిష్ చేసినప్పుడు ఏమవుతుందంటే సర్ఫేస్ అంతా స్మూత్ గా ఉంటుంది. ఎప్పుడైతే స్మూత్ గా ఉందో సో మూవ్మెంట్ ఈజీ అవుతుంది. మూవ్మెంట్ ఎప్పుడైతే ఈజీ అయిందో ఫ్రిక్షన్ రిడ్యూస్ అవుతుంది. సెకండ్ వన్ ఈజ్ లూబ్రికెంట్స్ అంటే ఆయిల్స్ కానీ ఇంజిన్ ఆయిల్స్ లేకపోతే గ్రీజు ఇటువంటి యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే లూబ్రికెంట్స్ యూజ్ చేయడం వల్ల ఫ్రిక్షన్ రిడ్యూస్ అవుతుంది. ఎందుకంటే దీస్ లూబ్రికెంట్స్ ఫార్మ్ ఏ స్మూత్ లేయర్ ఇన్ బిట్వీన్ ద మెషిన్ పార్ట్స్ మధ్యలో స్మూత్ లేయర్ ని ఫార్మ్ చేయడం వల్ల ఈజీగా మెషిన్ మూవ్ అవడానికి వర్క్ చేయడానికి ఈజీ అవుతుంది. నెక్స్ట్ వన్ బాల్ బేరింగ్స్. ఫ్యాన్ లో కానీ లేకపోతే సైకిల్ వీల్స్ మధ్యలో కానీ రౌండ్ గా బాల్స్ యూజ్ చేస్తాం, వాటిని బాల్ బేరింగ్స్ అంటాం.
ఆ బాల్ బేరింగ్స్ యూస్ చేయడం వల్ల కూడా ఫ్రిక్షన్ తగ్గుతుంది. నెక్స్ట్ స్ట్రీమ్ లైనింగ్, స్పెషల్ గా కార్స్ లో కానీ ఏరోప్లేన్స్ లో కానీ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఉంటుంది. స్ట్రీమ్ లైన్ చేసి ఉండడం వల్ల ఏమవుతుంది, ఎయిర్ వల్ల వచ్చే ఫ్రిక్షన్ అనేది ఏమవుతుందంటే తగ్గుతుంది. సో ఎప్పుడైతే ఫ్రిక్షన్ తగ్గిందో అప్పుడు కార్ కానీ ఏరోప్లేన్ కానీ ఈజీగా మూవ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మెథడ్స్ టు డిక్రీజ్ ద ఫ్రిక్షన్ లో పాలిషింగ్, లూబ్రికెంట్స్, బాల్ బేరింగ్స్, స్ట్రీమ్ లైన్, ఈ 4 హెడ్డింగ్స్ పెట్టి వీటిని ఎక్స్ప్లెనేటివ్ గా రాస్తే యూ గాట్ 4 out of 4 మార్క్స్. ఓకే, ఈ ప్రతి టాపిక్ లో కూడా మీరు పబ్లిక్ ఎగ్జామ్ లో వే ఆఫ్ ప్రెజెంటేషన్ బట్టి మార్క్స్ పడతా ఉంటాయి. సో ఈ ఫ్రిక్షన్ కి సంబంధించి 2 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. సో ఈ టాపిక్స్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.